యొక్క విశిష్టత గురించి మనకి చెప్పారు. కానీ ఈ రోజున ఇంకా కొన్ని శక్తులు మనల్ని తొక్కాలని చూస్తున్నాయి. కానీ భరత జాతిలో పుట్టినటువంటి ఛత్రపతి శివాజీ మన హిందూ ధర్మ బావుటాన్ని ఎలా ఎగరవేసి మన ధర్మాన్ని కాపాడాడు. అదేవిధంగా ఈ దీక్షాపరులందరూ కూడా నిరంతరం అయ్యప్ప స్వామి దీక్షలు ధరిస్తూ లక్షలాదిగా స్వామిని దర్శిస్తూ మన హిందూ ధర్మాన్ని కాపాడుకున్న ఒక్కొక్క సైనికుడిగా మీరందరూ కూడా పాటుపడవలసిందిగా మిమ్మల్ని కూడా వేడుకుంటున్నాను. శరణమయ్యప్ప. హిందూ ధర్మంలో అయ్యప్ప స్వామి దీక్ష మీరందరూ అందరం కూడా స్వామి దీక్షలకు వచ్చామంటే స్వామి అనుగ్రహం, స్వామి యొక్క కరుణ మన మీద ఉండబట్టి స్వామి మనని ఈ ధర్మంలోకి మన ప్రవేశపెట్టాడు. ఎందుకు ప్రవేశపెట్టాడు ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ కలిధర్మంలో అరిషడ్వర్గాలకు బానిసలై, కామక్రోధాది అరిషడ్వర్గాలకు బానిసలయ్యి రకరకాల అలవాట్లతో, దుర్గుణాలతో, దురలవాట్లతో గతి తప్పుతున్న మానవ జీవితాలని సక్రమమైన మార్గంలో పెట్టడానికి అయ్యప్ప స్వామి పెట్టిన భిక్ష ఈ దీక్ష. ఈ దీక్ష యొక్క అర్థం పరమార్థం తెలుసుకోండి సోదరులారా. ఎందుకంటే 40 రోజుల దీక్షలు ధరిస్తున్నాం, ఘనంగా భజనలు చేస్తున్నాం, శిష్టుగా మితంగా ఆహారం తినమంటే శిష్టుగా సద్దులు పక్షులు స్వీకరిస్తున్నాం. మళ్ళీ 40 రోజులు పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ అయ్యప్ప స్వామి గుర్తున్నాడు. మళ్ళీ ఆశ్వీజ మాసం కార్తీక మాసంలోనే మనం పెట్టినటువంటి పీఠాలని దుమ్ము దులిపి అప్పుడు మళ్ళీ దీక్షలోకి వస్తాం. అది కాదు, మన శ్వాస ధ్యాస అయ్యప్ప నామం అవ్వాలి ప్రతి క్షణం కూడా. అప్పుడు మనం తీసుకున్న దీక్షకు అర్థం. ఎప్పుడైతే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నామో అప్పుడు గురుస్వామి సాక్షిగా, అయ్యప్ప స్వామి సాక్షిగా ప్రమాణం చేసుకోండి. నాలో ఉన్న దుర్గుణాలు, దురలవాట్లను నేను వదిలిపెట్టాలనుకుంటున్నాను ఈ పాదాల సాక్షిగా. శబరిమల నుంచి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆ పాత అలవాట్లకు నేను వెళ్లకుండా ఉండే మానసిక శక్తిని ప్రసాదించు స్వామి అని స్వామి దగ్గర ప్రమాణం చేసుకుని మీలో ఉన్న అలవాట్లను వదిలేయండి. అప్పుడు మనం చేసుకున్న దీక్షకు అర్థం తప్ప మనం ఎన్నిసార్లు వెళ్ళినా అయ్యప్ప స్వామి మనని ఏమీ రమ్మని ఆయన చెప్పలేదు. మీ జీవితాలను మనం మార్చుకోవడానికి స్వామి అవకాశం ఇచ్చాడు. కాబట్టి స్వామి మాల ధరించిన ప్రతి ఒక్కరిని కూడా అయ్యప్ప స్వామితో సమానంగా మనను స్వామి అంటున్నది లోకం. ఎప్పుడైతే దొరలు మానేరో మారిన మనిషిగా ఈ లోకమంతా మీ కాళ్ళకు మొక్కే పరిస్థితి తెచ్చుకోండి. శరణమయ్యప్ప. అంతేగాని పర్వతాల వల్ల మనం వేలెత్తి చూపిస్తున్నారు. మీరు దీక్షలు చేస్తారు, వచ్చిన తర్వాత మీరు వేసే వేషాలు ఏంటని చెప్పి పర్వతాల వల్ల మనం వేలెత్తి చూపిస్తున్నారు. ఆ పరిస్థితి వాళ్ళకి ఇవ్వకండి. మన ధర్మాన్ని కాపాడండి. ధర్మాన్ని కాపాడడానికి మీరందరూ కూడా అయ్యప్ప స్వామి దీక్ష, భవానీ దీక్షలు, శివదీక్షలు, సాయి దీక్షలు, హనుమత్ దీక్షలు ధరిస్తూ ఈ ధర్మాన్ని మనం కాచుకోవాల్సిన అవసరం ఉంది. అయ్యప్ప స్వామి దీక్షలో మాతా పిత గురు దైవమే శరణమయ్యప్ప అన్న ఒక వాక్యాన్ని కనుక మనం అనుసరించి ఆచరిస్తే మన ధర్మం సక్రమంగా నిలబడుతుంది. కానీ ఈ రోజున తల్లిదండ్రుల పరిస్థితి చూస్తున్నాం. లక్షల కోట్లు సంపాదించి లక్షల డొనేషన్లు కొట్టి అనాథాశ్రమంలో, వృద్ధాశ్రమంలో తల్లిదండ్రులను పడేసేటటువంటి దుర్బుద్ధి ఉన్నటువంటి సమాజంలో మనం బతుకుతున్నాం. కానీ ఒక్కరు గుర్తుంచుకోండి, తన రక్తాన్ని పాలగా మరిగించి మన తల్లి ఈ దేహాన్ని ఇస్తే తన రక్తాన్ని చెమటగా మరిగించి మన జీవిత అభ్యున్నతికి తండ్రి పాటుపడ్డాడు. తల్లిదండ్రులు లేనటువంటి జీవితం మనకు లేదు. కాబట్టి తల్లిదండ్రుల యొక్క రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేము. శరణమయ్యప్ప. చివరి దశలో ఉన్నటువంటి తల్లిదండ్రులకి ప్రేమాభిమానాలతో పంచండి. వారికి పట్టేట అన్నం ఆనందంగా పెట్టండి. వాళ్ళ చివరి జీవితం హాయిగా గడిచేటట్టు చూడండి. శరణమయ్యప్ప. తల్లిదండ్రులను గౌరవించండి, అలాగే గురువును గౌరవించండి. మన దీక్షలో గురువుకి ప్రథమ స్థానం ఇచ్చాడు. ఈ సృష్టిని సృష్టించిన భగవంతుడు తల్లికి మొదటి స్థానం, తండ్రికి 2వ స్థానం, గురువుకి 3వ స్థానం ఇచ్చి ఈ చరాచర సృష్టిని సృష్టించిన భగవంతుడు 4వ స్థానంలో కూర్చున్నాడు. అంటే ఇలా ముగ్గురికి ఎంత ముఖ్యమైన స్థానం మన హిందూ ధర్మం మనకి ఇచ్చిందో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇలా ముగ్గురికి గౌరవం ఇవ్వండి. రుకారస్వంధకారస్థ రుకారస్థ నిరోధక. అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞానామృతాన్ని పంచి మన జీవితానికి దారి చూపించేవాడు గురువు. ఈ దీక్షలో ఎంతో మంది గురుస్వాములు ఈ కృష్ణా జిల్లా మొత్తం గాని, మొత్తం రాష్ట్ర మొత్తంగా, భారతదేశం మొత్తంగా ఎంతో మంది గురుస్వాములు ఉన్నారు. నిజంగా ఒకటి చెప్పాలంటే దీక్షలు సక్రమంగా జరుగుతున్నాయి. కానీ ఒక్కో చోట అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న వాళ్ళు పూజకు వస్తున్నారు, ఒక అరగంట ఏదో చూపించి అయ్యప్ప స్వామికి హాయ్ చెప్పి, పిలిచిన స్వామికి భయ చెప్పి వెంటనే వడి చేసి వెళ్ళిపోతున్నారు. కానీ కృష్ణా జిల్లాలో చూస్తున్నాను. నేను గత 2 సంవత్సరాల నుంచి బాలాజీ స్వామితో ఇక్కడ పడిపూజా కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నాను. చక్కగా హరివరాశ్రమం అయ్యే వారు కూడా ఒక్క స్వామి కూడా ఈ ప్రాంగణం నుంచి కదలటం లేదు. ఈ అమోఘమైన భక్తికి నేను శిరస్సు నుంచి మీకు ప్రాధాన్యం చేస్తున్నాను. శరణమయ్యప్ప.
అది నిజంగా మా జిల్లాలో ఉన్న దౌర్భాగ్యం నేను చూస్తున్నాను. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో అసలు భజన కార్యక్రమం, పూజా కార్యక్రమాలు పెట్టుకున్న స్వామికి కళ్ళంపట నీళ్లు తెచ్చిచ్చే పరిస్థితి ఉన్నాయి. కానీ ఈ జిల్లాలో నిజంగా నేను పూజ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎప్పుడు బాలాజీ స్వామి భజన చెప్పినా నేను కాదనుకున్నా ముందు ఇతనికే ఎందుకు ఇస్తానంటే మీ అందరి మధ్య పూజ చేయడం నాకు చాలా ఆనందదాయకం కాబట్టి. అలాగే ఈ జీవితంలో మనం కట్టుకున్న భార్యకు విలువ ఇవ్వాలి. మనం కట్టినటువంటి పసుపు తాడుకు విలువిచ్చి తన అయిన వాళ్ళని, తన గోత్రాన్ని త్యాగం చేసి ముక్కు ముఖం తెలియని మన చిటికిన వేలు పట్టుకుని మనకు కూడా నడిచి వస్తుంది శ్రీమూర్తి. ఆ శ్రీమూర్తికి ఈ రోజున ఉన్న స్థానం పడకటింటికి, వంటింటికే పరిమితం ఆవిడ. కానీ మన జీవితానికి ఇచ్చేటువంటి శక్తి అంతా కూడా ఆవి పెట్టిన బొత్త వల్లే మన శక్తిగా బతకగలుగుతున్నాం. ఆవిడ శక్తి స్వరూపిణి. ఆ శక్తి స్వరూపిణికి ప్రేమాభిమానాలు పంచండి. మన దీక్షలు సక్రమంగా జరగడానికి కారణం మాతృమూర్తులే. ఎందుకంటే మన దీక్ష చేయాలంటే మన వేషం మార్చుకోవాలి, వస్త్రం మార్చుకోవాలి, మెల్లో మాన వేయాలి, బొట్టు కట్టు బానారాలి. కానీ అమ్మ నేను మాన వేసుకుంటున్నానని చెప్పి ఆ స్త్రీమూర్తికి చెప్పగానే మానసిక బ్రహ్మచారిగా మనం తను మారిపోయి మనసులో మన జీవితానికి సక్రమంగా మన దీక్ష జరగడానికి సహకరిస్తున్న స్త్రీమూర్తుల పాదాభివందనం చేస్తున్నాను. శరణమయ్యప్ప స్వామి శరణం. ఇప్పటికే చాలా సమయం అయింది, ఇంకా పూజా కార్యక్రమం చాలా ఉంది. కానీ ఇంకొక విషయం, స్వాములు దీక్షలు చేస్తున్నారు, బాగానే ఉంది స్వామి. కానీ కొన్ని విషయాల్లో కొంచెం పట్టించుకోవడం లేదు. ఎందుకంటే పూజా కార్యక్రమం చేసేటప్పుడు కానీ, గుడికి వెళ్ళేటప్పుడు కానీ నాభిస్థానం అంటే బొట్టు కనిపించకూడదు. ఈ టవలు పైన చుట్టేసుకోండి మామూలుగా ఇప్పేసి. ఎందుకంటే నాభిస్థానం కనిపిస్తే స్వామి దగ్గర పూజా కార్యక్రమం ఫలితం ఉండదు. అదొకటి గ్రహించుకోండి. ఈ చోట చాలా మంది దీక్షలు కొన్ని జిల్లాలో చూస్తున్నాను, చాలా తక్కువ చేస్తున్నారు. 10 రోజులు 11 రోజులు మాలేసుకుని స్వామిని దర్శించుకునేది. అది కూడా చేయకండి. అయ్యప్ప స్వామి అనుకుంటున్న 18 మంది మెట్లు కూడా మామూలు మెట్లు కాదు. ఒక్కో మెట్టుకు ఒక అధిదేవత ఉంది. అధిదేవత నుంచి మనం మాల ధరించి, ఇరుముడు ధరించి మనం శబరిమల వెళ్ళి ఆ మెట్ల మీద మొట్టమొదటి మెట్టు మీద పాదం మోపగానే స్వామివారికి కొన్ని అంగరక్షకులైనటువంటి కరుపస్వామి, కడుపు స్వామి అనేటువంటి ఇద్దరు అంగరక్షకులు మనం చేసిన దీక్షలో ఉన్న తప్పుల చిత్తాంతా స్వామికి నివేదిస్తే ఆయన దానికి తగ్గ ఫలితం ఇస్తాడు. ఆ 18 మంది దేవతను అపవిత్రం చేయకండి. అసలు దీక్ష అనేది 48 రోజులు. కానీ కాలక్రమేణా అది మలయాళ మాసం ప్రకారం 41 రోజుకి కుదింపబడింది. 40 రోజుల ఒక్క దీక్షకి ఎవ్వరు కూడా తక్కువ చేయకండి. శరణమయ్యప్ప. వృద్ధులు, పిల్లలకి మాత్రం కొంచెం మినహాయింపు ఉంది. అన్ని సక్రమంగా ఉన్నటువంటి మనం మాత్రం స్వామి దీక్ష పరిపూర్ణంగా చేసి కొడిగట్టించాలని ఎంతో మంది ప్రయత్నిస్తాం. మన హిందూ ధర్మాన్ని కాపాడమని మిమ్మల్ని అందరినీ కూడా శిరస్సు నుంచి వేడుకుంటూ స్వామి శరణమయ్యప్ప. ఈ అమూల్యమైన సమయాన్ని ఇచ్చినటువంటి బాలాజీ స్వామికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శరణమయ్యప్ప. ఈ అమూల్యమైన అవకాశం ఇచ్చిన నారగాని శ్రీనివాస స్వామికి, మన బాలాజీ స్వామికి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క కన్యస్వామి, కత్తిస్వామి, గంటస్వామి, గజస్వామి, గురుస్వామి, మణికంఠ, మంజు మాలత్తలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్వామి శరణమయ్య.